రేపు జరిగే పోలింగ్ కు సంబంధించి ప్రకాశం జిల్లాలో ఎన్నికల సామాగ్రి పంపిణీ కొనసాగుతుంది. జిల్లాలో ఏర్పాటు చేసిన 8 పంపిణీ కేంద్రాల్లో ఈవీఎంలు, ఎన్నికల సామాగ్రి పంపిణీ ప్రక్రియ కొనసాగుతుంది. ఇక జిల్లా వ్యాప్తంగా 18 లక్షలకు పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. జిల్లాలో మొత్తం 2187 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇక ఇందులో 480 సెన్సిటివ్ కేంద్రాలుగా అధికారులు గుర్తించారు. అలాగే 1600 వెబ్కాస్టింగ్ కేంద్రాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగబోతుంది. ఎన్నికల నిర్వహణకు 14,000 మంది సిబ్బంది పాల్గొనబోతున్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. రేపు జరిగే ఎన్నికల ప్రక్రియలో మేము ప్రకాశం పోలీస్ తరఫున పక్కడబందీగా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇప్పుడు 8 అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ హెడ్ క్వార్టర్స్లో డిస్పాచ్ సెంటర్లో ఇలాగే నేను ఇప్పుడు ఎలా బ్రీఫింగ్ ఇచ్చానో అలా ప్రతి కాన్స్టిట్యుయెన్సీ ఇన్ఛార్జ్ డిఎస్పీ గారి స్థాయి అధికారి, 2 కాన్స్టిట్యుయెన్సీ ఇన్ఛార్జ్ అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారి వెళ్ళి ఇప్పుడు బ్రీఫింగ్ ఇవ్వడం జరుగుతుంది. మనం రేపు లోకల్ పోలీస్తో పాటు ఆర్మ్డ్ పోలీసు, దాంతోపాటు కేంద్ర ఆయుధ బలగాలు, దాంతోపాటు ఏపీఎస్పీ సిబ్బంది, వాళ్ళతో పాటు మనకి హెల్ప్ చేయడానికి స్పెషల్ పోలీస్ ఆఫీసర్స్గా ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, ఎక్స్ సర్వీస్ మెన్ కూడా రావడం జరిగింది. వాళ్ళతో పాటు మేము 4 రకాలు రెస్పాన్స్ సిస్టమ్గా మొబైల్ టీంతో పాటు బందోబస్తు పెట్టడం జరుగుతుంది. ఆ మొబైల్ టీంలో మన దగ్గర ఎస్ఐ ఆధ్వర్యంలో క్యూఆర్టీస్, ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో స్ట్రైకింగ్ ఫోర్స్, డిఎస్పీ ఆధ్వర్యంలో స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్లు కూడా పెట్టడం జరుగుతుంది. అదే సమయంలో ఈ ఎన్నికల రోజు ముందు ఉన్న సైలెన్స్ పీరియడ్లో నేను అందరికీ ఓటర్స్ని చెప్తున్నాను, ఎలాంటి ప్రలోభనానికి